గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఈ రోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట. జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే, స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షి లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటాం అన్నమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్ గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గాని ఉత్తరాషాఢ నక్షత్రం గాని ఉంటుంది అనమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉంది. మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్ గా మనకి ఒకటి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే మనకి జనరల్ గా ఏమో అంటారంటే, ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే, చాలా రెబెలియస్ గా ఉంటారు వీళ్ళు, స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్ గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్ గా ఒక మెట్టు పై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి, పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, కాలపురుష కుండలిలో మనకి 9వ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము. అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే, గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి
కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్ గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్ తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో, మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్ గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారు అన్నమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురు, వేద గురు, నిషిద్ధ గురు, కామ్య గురు, వాచక గురు, సూచక గురు, విహిత గురు, కారణ గురువు, నిషిద్ధ గురు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారు అనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారు అనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకి అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అనమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారో. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. కుంభరాశి వాళ్ళకి గురువు ద్వితీయ స్థానాన్ని, లాభస్థానాన్ని రూల్ చేస్తారు. అంటే ఈ 2 స్థానాలు కూడా మనకి ధనానికి సంబంధించి చాలా ఫేవరబుల్ స్థానాలుగా చెప్తూ ఉంటారు అనమాట. క్లాసిక్స్ లో అన్ని కూడా అవే మెన్షన్ చేసింది. ఎందుకంటే సెకండ్ హౌస్ వచ్చేసి, అంటే ద్వితీయ స్థానం వచ్చేసి ఇన్కమ్ కి జనరేట్ చేసే హౌస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. అదే 11th హౌస్ వచ్చేసరికి ఏంటంటే మన హోప్స్ అండ్ విషెస్ అనమాట. మనం ఏదైతే ఎక్కువ కోరికలు మనకు ఉంటాయో ఆ కోరికలకి సంబంధించిన భావంగా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 ప్రైమ్ హౌసెస్ ని కుంభలగ్నానికి, కుంభరాశి వాళ్ళకి గురువు రూల్ చేస్తారు. కాబట్టి జన్మజాతకంలో గురువు ఈ భావాలలో ఉంటే గనక ద్వితీయాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్న, లాభాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్న, ఇది ఒక మంచి ధనయోగ, రాజయోగం గురించి కూడా కన్సిడరేషన్ లోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ జన్మజాతకంలో ఉంటే కనుక వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే గురువు లగ్నంలో ఉన్నా కూడా వీళ్ళకి సెకండ్ లార్డ్, 11th లార్డ్ లగ్నంలో ఉండడం కూడా ధనయోగం కిందకి కన్సిడరేషన్ లోకి వస్తుంది. కాబట్టి మంచి గైడెన్స్ రావడం, ధనానికి సంబంధించి కొద్దిపాటిగా మంచి ధనార్జనం చేసుకోవడానికి పాసిబిలిటీస్ రావడము, పిల్లల విషయంలో మంచి బ్లెస్సింగ్స్ ఉండడము, గురువుల విషయంలో మంచి గురువులు దొరకడము, అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఒక రకమైన అబండెన్స్, ప్రాస్పెరిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇదే గురువు ఒకవేళ షష్ట, అష్ట, వ్యయ భావాలలో ఉంటే మాత్రం కొద్దిపాటిగా అప్పుల పాలు అవ్వడము, లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా డబ్బులు వీళ్ళు ఇచ్చుంటే గనక అవి రిటర్న్ రావడానికి కొద్దిపాటిగా ఇబ్బందులు పడడము, శత్రు భయం ఉండడం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గురువు కదండి శత్రువులు ఉంటారా అంటే కొన్నిసార్లు ఈ భావాలలో పడినప్పుడు ఏమవుతుందంటే శత్రు భయం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళని లాస్ట్ మినిట్ వరకు కూడా శత్రువులు ఏం చేయలేరు, కానీ ఒక రకమైన టెన్షన్ జోన్ లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అష్టమ భావంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద్వితీయాధిపతి, లాభాధిపతి అష్టమ భావంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అత్తవారింటికి, అంటే ఇన్లాస్ కోసం మనం ఏదైతే భావం చూస్తామో మంచి ఇన్లాస్ దొరకడం, లేకపోతే ఆర్థికంగా మెరుగులో ఉన్న ఇన్లాస్ దొరకడం వీళ్ళకి.
కాకపోతే వీళ్ళకి అవసరానికి కొన్నిసార్లు ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఫేవర్ చేసే వాళ్ళలాగా ఉండకపోవచ్చు. అది ఒకవేళ అస్తంగత్వం పొందిన లేకపోతే వక్రీలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా 3 times ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సోషల్ సర్కిల్లో కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సప్తమ భావంలో గనక గురువు ఉంటే గనక భాగ్యస్వామి దగ్గర నుంచి వీళ్ళకి మంచి ప్రోత్సాహకంగా ఉండే రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక లీడర్షిప్ లాంటి క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట భాగస్వామి విషయంలో. అంటే వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా సరే, కుంభరాశి వాళ్ళకి సప్తమ భావంలో గురువు ఉన్నా సరే, వీళ్ళు ఇంట్లో కూడా ఒక లీడర్ లాగా ఉండి వాళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాలలో చాలా కేర్ఫుల్ గా అసిస్టెన్స్ ఇస్తూ ఉండడము, గైడెన్స్ ఇస్తూ ఉండడము, భార్యాభర్తల మధ్యలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా జన్మ జాతకంలో కనుక ఒకవేళ మళ్ళీ వ్యయ భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీచులు ఉంటారు గురువు, కాబట్టి అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, లేదా ఉద్యోగరీత్యా వీళ్ళు బయట దేశాలకు వెళ్ళి పని చేసుకోవడము, బయట ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో వీళ్ళకి డబ్బులు రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కుంభరాశి వాళ్ళకి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి కుంభరాశి వాళ్ళకి అనుకుంటే కనుక గురు పౌర్ణమి రోజు దగ్గరలో ఉన్న గురువుకి సంబంధించిన ఆలయంలో కనుక మీరు అభిషేకం కానీ చేయించుకోవడము, లేకపోతే మీ పేరు పైన అర్చన చేయించుకోవడము, మీకు నచ్చిన ఇష్ట దేవతని గురు రూపంగా మీరు భావించి కూడా మీరు ఆ ఇష్ట దేవత యొక్క మంత్రాన్ని కనుక మీరు రెగ్యులర్ గా చాంటింగ్ చేసినట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అనులోం విలోం ప్రాణాయామ చేసుకున్నట్లయితే కనుక మీకు నేసిల్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యి మీకు కొద్దిపాటిగా చక్ర బ్యాలెన్సింగ్ అవ్వడానికి హెల్ప్ అయ్యి మంచి గైడెన్స్ రావడానికి ఉంటుంది. వీలైతే ఒక పెరడు ఉంటే గనక ఇంట్లో, లేదా ఎక్కడైనా మీకు ఎన్జిఓస్ కి సంబంధించి కమ్యూనిటీస్ ఉంటే గనక అక్కడ అరటి చెట్టుకి సంబంధించి చారిటీ, అంటే అరటి మొక్కలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత మీరు నాటించినట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడైనా టెంపుల్స్ లో గనక చారిటీ చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే గనక మీకు ఎంతైతే డబ్బు బయటికి వెళ్తున్నా కొద్దికి మీకు మళ్ళీ అదే స్థాయిలో మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి కూడా మీకు మంచి గైడెన్స్ దొరకడానికి హెల్ప్ అవుతుంది. గురువుల పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ వహిస్తూ ఉండండి, వాళ్ళకి మంచి గైడెన్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి, మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.